ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువారి పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 33వ కీర్తన 20వ వచనాన్ని చదువుతున్నాను. మనము యెహోవా పరిశుద్ధ నామమునందు నమ్మిక ఉంచి ఉన్నాము. ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ కీర్తన రాసిన కీర్తనాకారుడు ఈ వాక్యములో తనకున్న ధైర్యాన్ని వ్యక్తపరుస్తున్నాడు. నమ్మకమనే వాగ్దానాన్ని అతని చేతితో పట్టుకున్నాడు. దేవుడు అతనికి అది ఇచ్చాడు. అతడు దాన్ని తీసుకోవడానికి దేవుని కృపను ఎంతో పొందుకున్నాడు. ఈ క్షణంలో మనము ఆనందించలేకపోయినా భవిష్యత్తులో మనం ఆనందిస్తాం. ఎందుకు అంటారా? దావీదు దేవుడు మనకు కూడా దేవుడు కాబట్టి దేవుని వాక్యాన్ని అనుదినము దేవారాత్రములు మనం ధ్యానం చేద్దాం. అప్పుడు ఆయనలో నమ్మకం మరి ఎక్కువగా కలిగి ఆనందించగలుగుతాం. దేవుడు పరిశుద్ధుడు, న్యాయవంతుడు, సత్యవంతుడు, కృపగలిగిన వాడు, నమ్మదగిన వాడు, మారనివాడు కూడా. ఇంత గొప్ప దేవుని మీద మనం ఆధారపడడం అనేది ఎంత గొప్ప ఆశీర్వాదం. ఆయన సర్వశక్తివంతుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాప్తి. ఇంత గొప్ప దేవుని మీద మనము సంతోషంగా మన భారాలి మోపడం మనకి మేలు కదా. అందుకు తప్పనిసరిగా మనం ఆ పని చేద్దాం. ఆయన మనకు యెహోవా ఈరే, మనకు కావలసిన వాటన్నిటినీ అనుగ్రహిస్తాడు. ఆయన మనకు యెహోవా షాలేం, తన శాంతి సమాధానాలు అనుగ్రహిస్తాడు. ఆయన మనకు యెహోవా సిద్కేను, న్యాయం చేసే దేవుడు. ఆయన మనకు యెహోవా షమ్మా, ఎప్పుడు మనకి సమీపంగా ఉండేవాడు. ఆయన మనకు యెహోవా నిస్సి, మన శత్రువులందరిపైన జయమిస్తాడు. దేవుణ్ణి ఎరిగిన వారు మాత్రమే దేవుని యందు విశ్వాసం ఉంచగలుగుతారు. అప్పుడు దేవుడు తన యందు నమ్మిక ఉంచిన వారికి చేసే మేలు గొప్పవి. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనిచ్చే ప్రతి ఆశీర్వాదాలు, దీవెనలు, మేలు పొందుకుందాం. అందుకు లేఖనములో ఆయన ఇలా చెప్పారు: నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఆయన దీవెనలు పొందుకుందాం. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. మేము మీ యందు విశ్వాసాన్ని, మీరిచ్చిన మాకు విశ్వాసాన్ని మేము ఎలా పెంపొందించుకోవాలో, ఆ విశ్వాసం ద్వారా మీరు మాకు ఎలాంటి దీవెనలు ఇస్తారో నేర్చుకున్న మేము దానిని మా జీవితంలో సాధకం చేయటానికి మీ పిల్లలందరికీ సహాయం చేయమని, మీ పిల్లలని వారికి కలిగిన అంతటిని మీరు దీవించమని ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు జ్ఞాపకం చేసుకునమని నాయన, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను జ్ఞాపకం చేసుకుని చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించమని, అలాగే
వివాహాలు కావలసిన వారికి వివాహాలు, గర్భం లేని వారికి గర్భఫలం, గర్భం కలిగిన వారికి ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలకు ఉన్న అవసరతల సమస్యలన్నింటిలోంచి మీరు విడుదల ఇమ్మని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.